నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఈ రోజులలో చూసుకుంటే గ్యాస్ట్రిక్ తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ గ్యాస్ట్రిక్ అనేది ఎందుకు వస్తుంది, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్లీ నార్మల్ భాషలో మనం చెప్తే ఎప్పుడైనా సరే మనకు మన శరీరంలో యాసిడిక్ రియాక్షన్ ఎక్కువ అయిపోయింది, అప్పుడు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, అండ్ ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఆల్కలైన్ డైట్ మనం పెంచాలి. ఓకే, ఆల్కలైన్ డైట్ మనం పెంచేసి యాసిడిక్ ఫుడ్, నార్మల్ ఫుడ్ మనం తగ్గించామనుకో ఆటోమేటికలీ వాళ్ళకు క్యూర్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, కొంతమంది రెగ్యులర్ గా కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు. ఓకే, లైక్ డైలీ బేసిస్ లో మీరు షుగర్ కి, బీపీకి ఎలాంటి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. డ్యూ టు దట్ కెమికల్ రియాక్షన్ ఇన్ ద బాడీ, దానివల్ల కూడా మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం అవకాశం ఉంది. అండ్ దాంతో పాటు సపోజ్ లెటస్ మీకు సరిగా నిద్ర లేదు, ఓకే, దానివల్ల కూడా ఒకరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేస్తాయి. ఒకరికి సపోజ్ ఓవర్ ఫుడ్ అయితే దానివల్ల కూడా వాళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేస్తాయి. సో దర్ ఆర్ వేరియస్ రీజన్స్ మనం చూస్తే, బట్ దీస్ ఆర్ ద కామన్ రీజన్స్ విచ్ ఐ హావ్ సీన్ ఇన్ మై ప్రాక్టీస్. అదే చెప్పాను మీకు. అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ కు మనం విదౌట్ ఎనీ మెడికేషన్ మనం నార్మలైజ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్స్ లెఫ్ట్ ఓవర్. సో ఒకటి నేను చెప్తాను, ఇట్స్ వెరీ సింపుల్ రెమెడీ. ఓకే, మీరు ఆ రెమెడీ మీ డైట్ లో మీరు యాడ్ చేయండి ఆన్ డైలీ లైఫ్ లో, ఖచ్చితంగా మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది. అండ్ ఇట్ విల్ రిడ్యూస్ వెరీ ఫాస్ట్ అన్నమాట. ఓకే, ఇట్ విల్ నాట్ ఈవెన్ టేక్ ఈవెన్ 1 month టైం. ఒక నెలలు వాళ్ళకు పూర్తిగా తగ్గుతాయి అన్నమాట. వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే ఈ మనకు కుకుంబర్ ఉంటుందిగా, కీరా. ఓకే, ప్రతిరోజు డైలీ మార్నింగ్ వాళ్ళ బ్రష్ చేసిన తర్వాత ఈ టీ, కాఫీ అన్ని మానేసి డైలీ వాళ్ళ కనీసం 2 కీరా అయినా వాళ్ళు కట్ చేసి తినాలి. ఓకే, అలాగే డైలీ 1 month వరకు తినాలి. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, మధ్యాహ్నం లంచ్లు అండ్ డిన్నర్ తిన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక గ్లాస్ బటర్ మిల్క్ తీసుకోవాలి. ఆ బటర్ మిల్క్ లో మనం ఏం చేయాలంటే ఇంగువ పౌడర్ వేయాలి, ఒక 2 pinch అంతే, ఎక్కువ అవసరం లేదు. ఓకే, యాడ్ చేసేసి కలిపేసి తాగేయాలి. 2 times ఇంగువ పౌడర్ విత్ బటర్ మిల్క్, బట్ నో కర్డ్. దే హావ్ టు స్టాప్ టేకింగ్ కర్డ్ అండ్ మిల్క్, ఆల్ దోస్ ఐటమ్స్ మానేయాలి. పచ్చళ్ళు అన్ని మానేయాలి. ఓకే, అండ్ యాసిడిక్ ఫుడ్ వాళ్ళకి తగ్గించాలి. డైలీ బేసిస్ లో మినిమం 200 to 300 grams ఫ్రూట్స్ తినాలి. ఇది అన్ని డైట్ లో యాడ్ చేసేసి వాళ్ళ సపోజ్ ఈ కీరా తినడం మొదలు పెట్టారనుకో, జస్ట్ 1 నెల పడతాయి ఒకరికి. వాళ్ళ ఇన్ కేస్ ఏమైనా టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నారంటే అది కూడా వాళ్ళకు తగ్గిపోతాయి, కంప్లీట్ గా తగ్గిపోతుంది. వాళ్ళు తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే, బట్ డైలీ దట్ షుడ్ బి ద ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ద పర్సన్. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, ఐ విల్ టెల్ యూ, లైక్ ప్రతిరోజు మధ్యాహ్నం మనం తినక ముందే ఎంటీ స్టమక్ లో 1 glass నీళ్లు తీసుకొని దానిలో 2 చెంచా తేనె వేసేసి ఒక సగం నిమ్మకాయ పిండేసి ప్రతిరోజు తాగాలి. తాగేసి తర్వాత మనం ఫుడ్ తీసుకోవాలి. ఆఫ్టర్నూన్ పూట. అండ్ రాత్రి పూట ఎనీథింగ్ సమ్ సార్ట్ ఆఫ్ మిలెట్ దోశ, లేకపోతే దే కెన్ టేక్ మిలెట్ రైస్ ఆల్సో, మిలెట్ దోశ ఆర్ మిలెట్ రైస్ ఆర్ మేబీ మిలెట్ అంబాలి, ఇది ఏదో ఒకటి తీసుకోవాలి. సో ఇది మాత్రం చేంజ్ చేస్తే వాళ్ళకు ఇంకా తర్వాత ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎప్పటికీ రాదు అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు ఒకప్పుడు ఆముదం, సొంటి ఇలాంటివి తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండేది కాదు. అప్పుడు లేని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటారు? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్. దట్ ఈస్ నంబర్ 1. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఎక్కువ మంది ఇప్పుడు ఎట్లా అయ్యారంటే, లైక్ ఓకే, ఆన్లైన్ యూ షుడ్ ఆర్డర్ ఫర్ ద ఫుడ్, యు ఆర్ గెటింగ్ ఆన్ ద స్పాట్. ఎవరు అంత వేడిలో నించొని ఎవరు తయారు చేస్తారు? అది అన్ని చేయడం ఎందుకులే, మనం ఆర్డర్ చేసేద్దాం. ఓకే, అండ్ యూ డోంట్ నో వాట్ ఆయిల్ దే ఆర్ యూజింగ్ ఇన్ ద కిచెన్. ఓకే, వాళ్ళు ఏ టైప్ ఆయిల్ యూజ్ చేస్తున్నారో తెలియదు. ఇఫ్ దే ఆర్ యూజింగ్ పామ్ ఆయిల్, మోస్ట్లీ దట్ ఈస్ ద చీపెస్ట్ ఆయిల్. కాబట్టి ఎక్కువ మంది హోటల్స్ కూడా వాడతారు. సో వాళ్ళకు
100 to 100% అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ఉమ్, ఓకే, సో హోమ్ మేడ్ ఫుడ్ ఉమ్, కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఉమ్, నార్మల్ ఫుడ్ మనం కొంచెం మార్చేసి ఈ టైప్ ఫుడ్ తీసుకోవాలి. ఉమ్, దాంతో బట్టి నేను ఇప్పుడు చెప్పిన రెమెడీ కూడా వాళ్ళు తీసుకోవాలి. ఓకే. సో 100 to 100% దిల్ గెట్ రిలీఫ్ ఉమ్, ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. అండ్ ఇంకొక విషయం అక్కడ ఏంటంటే వాళ్ళు ఒకటి చెక్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళకు మోషన్స్ ఫ్రీ అవుతుందా లేదా. ఉమ్, డైలీ బేసిస్ లో ఇన్ కేస్ వాళ్ళకు మోషన్స్ ఫ్రీ అవ్వట్లేదంటే ఉమ్, దెన్ దే హ్యావ్ టు టేక్ కేర్. ఓకే. ఎందుకు అవ్వట్లేదు, దర్ మే బి సమ్ రీజన్. ఉమ్, ఆ రీజన్ గురించి దే హ్యావ్ టు మీట్ ఎ డాక్టర్. ఓకే. ఓకే, ఓకే. సో డాక్టర్ సలహా తీసుకొని ఉమ్, ఈవెన్ ఆ ప్రాబ్లం కూడా వాళ్ళకు సాల్వ్ అయిపోతుంది, మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. Thank you.